వెల్కమ్ టు టుడే న్యూస్. తెలంగాణలోని బొగ్గు బ్లాక్లను సింగరేణి సంస్థకి అప్పగించాలని సిఐటియు నాయకులు మరియు కార్మికులు కలిసి గురువారం రోజు తెలంగాణ రాజ్ భవన్ ముట్టడి చేశారు. ఈ క్రమంలో పోలీసులు వారిని అడ్డుకొని అరెస్టు చేశారు. అరెస్టు అయిన వారిలో సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మరియు సింగరేణి ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి మంద నరసింహారావుతో పాటు పలువురు నాయకులను అరెస్టు చేశారు. కేంద్ర ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలు తెలంగాణలో బొగ్గు బ్లాకులు మొత్తము తెలంగాణలో బొగ్గు బ్లాకుల మొత్తము అక్రమ అరెస్టులను ప్రధాన కార్యదర్శిగా ఈ రోజు తెలంగాణలో ఉన్నటువంటి కేంద్ర కార్మిక సంఘాలు అన్ని కలిసి మొత్తం రాజభవన్ ముట్టడి చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకొని చాటరంతా కదిలిస్తూ ఉంటే ఎక్కడికక్కడ కార్యకర్తలందరినీ అన్ని యూనియన్ వాళ్ళందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ రోజు పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. మేము ఎందుకు ధర్నా చేయాలని చెప్పేసి అనుకున్నాం. తెలంగాణకి గుండెకాయ లాంటి సింగరేణి సంస్థని ఈ రోజు ప్రైవేట్ పనులు చేయడానికి, తెలంగాణకు కావాల్సినటువంటి బొగ్గు గనులను తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు సింగరేణికి ఇవ్వకుండా ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటానికి కేంద్ర ప్రభుత్వం కుట్రపన్ని పెద్ద ఎత్తున వేలంపాట ద్వారా ఇవ్వటానికి ప్రయత్నం చేస్తా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. సింగరేణి వల్లనే ఈ రోజు మొత్తం తెలంగాణలో కరెంటు తక్కువ ఉత్పత్తి తయారు చేయడం కానీ, అట్లాగే బొగ్గు కూడా తక్కువ ధరకు ఇవ్వటం కానీ, తద్వారా రాష్ట్రంలో ఉన్న రైతులకు ఉచిత విద్యుత్ ఇవ్వడానికి, అట్లాగే ప్రజలకు తక్కువ కరెంటు రేటుకి ఇవ్వడానికి, ఉచిత కరెంటు ఇవ్వడానికి కూడా, అట్లాగే ఇండస్ట్రీస్ కూడా తక్కువ రేటుకి ఇవ్వడానికి, కార్మికులందరికీ భవిష్యత్తు దృష్ట్యా ఈ యొక్క సింగరేణి సంస్థ కొత్త ఉద్యోగాలు తెలంగాణ వస్తాయని చెప్పేసి తెలంగాణ ప్రజలు ఆశించారు. ఇంత పెద్ద సంస్థలో మొత్తం నిర్వీర్యం చేయడానికి కేంద్రం కుట్రపన్నింది. అందులో రాష్ట్ర ప్రభుత్వం కూడా భాగస్వామి అవుతా ఉంది. ఇది సరైన పద్ధతి కాదు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. తెలంగాణ రాష్ట్రంలో మొత్తం మీరు అవలంబిస్తున్నటువంటి విధానాల వల్ల రాబోయే కాలంలో ప్రైవేటీకరణ అయితే మొత్తం కరెంట్ ఛార్జీలు పెరిగిపోయి కార్మికులు ప్రజలు అందరూ కూడా ఇబ్బంది పడతారు. కాబట్టి ఇప్పటికైనా విధానాలు మార్చుకొని మొత్తం తెలంగాణలో ఉన్న అన్ని పక్షాలను, అన్ని పార్టీలను, అట్లాగే అన్ని యూనియన్లు కలుపుకొని మొత్తం సింగరేణి రక్షణ కోసం నడుము బిగించాలి తప్ప ఇట్లా అరెస్టులు చేసి ఉద్యమాన్ని ఆపాలని చెప్పేసి చూస్తే మాత్రం కార్మికులు గాని ప్రజలు గాని క్షమించరు. కేంద్ర ప్రభుత్వం సీరియస్ గా చెప్తా ఉన్నాం, మీరు చేసే ప్రైవేటీకరణ విధానాలు ఇప్పటికైనా మార్చుకోండి, లేకపోతే మాత్రం భవిష్యత్తులో ఈ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పేసి సింగరేణి కాలేజ్ ఎంప్లాయీస్ యూనియన్ సిఐటి తరఫున, అన్ని కార్మిక సంఘాల తరఫున కార్మికులకు ఈ యొక్క ప్రభుత్వాలకు హెచ్చరిక చేస్తావా? తెలంగాణ రాష్ట్ర ఐఎఫ్టి రాష్ట్ర కమిటీ సభ్యుని ఈరోజు తెలంగాణలో ఉన్నటువంటి బొగ్గు గనులని ప్రైవేట్ వాళ్ళకు ఇవ్వడానికి వ్యతిరేకంగా కార్మిక సంఘాల రాష్ట్ర పిలుపులో భాగంగా రాజ్ భవన్ ముట్టడి కార్యక్రమం పిలుపునిచ్చారు. రాజ్ భవన్ పోక ముందుకే వస్తున్నటువంటి దారిలోనే పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేసి మొత్తం నగరంలో ఉన్నటువంటి అన్ని పోలీస్ స్టేషన్ లో పెట్టారు. మమ్మల్ని సంజీవ్ రెడ్డి నగర్ కేసులకి పెట్టడం జరిగింది. ఇవాళ దేశంలో ఉన్నటువంటి బొగ్గు గనులు ఏవైతే ఉన్నాయో అన్ని బొగ్గు గనులని కార్పొరేట్ సంస్థల ప్రయోజనాల కోసం వాళ్ళకు అప్పనంగా అప్పచెప్పడానికి వేలంపాట ద్వారా వాళ్ళకు అప్పచెప్తా ఉన్నారు. అట్లాగే తెలంగాణలో ఉన్నటువంటి ఏవైతే బొగ్గు గనులు ఉన్నాయో ఆ బొగ్గు అన్నిటికీ కూడా సింగరేణికే ఇవ్వాలనేటువంటిది కార్మిక సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. అట్లా కాకుండా ప్రైవేట్ వారికి అంటే అదాని లాంటి వాళ్ళకు ఇలా బొగ్గు గనులని అప్పచెప్పేస్తున్నారు. ఇట్లా దేశంలో ప్రభుత్వ రంగ సంస్థలు అన్నింటినీ కూడా అప్పనంగా కార్పొరేట్ శక్తులకు అప్పచెప్పడం జరుగుతా ఉందో దీనికి వ్యతిరేకంగా బలమైనటువంటి ఉద్యమాలను నిర్మించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇట్లా తెలంగాణ సింగరేణిని కాపాడుకుందాం, సింగరేణిలో పనిచేస్తున్నటువంటి కార్మిక వర్గాన్ని కాపాడుకుందాం అనేటువంటి లక్ష్యంతో సింగరేణిని కాపాడుకుందాం అనే నినాదంతో ఇలా కార్యక్రమానికి పిలుపునిచ్చాం. అందులో భాగంగానే వీరు అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా ఇక్కడ మాట్లాడటం జరుగుతా ఉంది. నా పేరు కామకృష్ణ, తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం జనరల్ సెక్రటరీ. ఏదైతే ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మికులందరూ ముక్త ఖండంతో ఏకమయ్యి ఈ ప్రైవేటీకరణను వ్యతిరేకించడం జరుగుతుంది. కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ద్వంద్వ వైఖరి అవలంబిస్తూ కార్మికులను మొత్తపెట్టే ప్రయత్నం చేస్తూ కార్మికులకు కొట్టగొట్టాలని చూస్తున్నాయి. గతంలో ఏదైతే
ప్రైవేటీకరణ 2 బ్లాకుల్ని కేటాయించడం జరిగిందో ఆ బొగ్గు బ్లాకుల్ని కూడా మనం మన వంతుగా అడ్డుకోవడం జరిగింది. ప్రైవేటీకరణ ఇచ్చినా కానీ వాళ్ళని రానియకుండా నిలుపుదల చేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వం అండతోటి. కానీ ఇప్పుడు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉందో కొత్త బ్లాకుల్ని కేటాయించాలన్న ఉద్దేశంతో వారికి పొద్దున ఒక మాట చెప్తూ సాయంత్రం ఒక మాట చెప్తూ పొద్దునేమో ప్రైవేటీకరణ వ్యతిరేకిస్తున్నామని చెప్పి సాయంత్రం పూట ఇనాగరేషన్ కార్యక్రమాలలో పాల్గొని బొగ్గేలు తీసుకొని బొగ్గేలు అందించి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం 2 కలిసి కూడా ప్రైవేటీకరించాలన్న ఉద్దేశంతో చేస్తున్నాయి. గత 135 సంవత్సరాల నుండి ఎవరు బొగ్గు బ్లాకులలో పనిచేయడానికి రాకపోతే మా తాతలు తండ్రులు కానుండి ఆ బొగ్గు బ్లాకులలో పనిచేసి ఇప్పటి వరకు మేము 4 తరాల నుండి ఆ బొగ్గు బ్లాకులలో పనిచేస్తున్నాం. మా వృత్తి మా నోటిగానే ముద్దని కొట్టాలన్న ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న ఈ వైఖరిని పూర్తిగా ఖండిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం వెంటనే రాష్ట్ర ఏదైతే సింగరేణికి తెలంగాణలోని బొగ్గు బ్లాకుని సింగరేణికి కేటాయించి మా మీద ఆధారపడి బతుకున్న 40,000 మంది కార్మికులని అలాగే ప్రైవేటు వాళ్ళని ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షల మంది కూడా మా మీద ఆధారపడి బతుకుతున్నారు. కాబట్టి వాళ్ళందరి ముక్తి కోసం ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలన్నీ కూడా మాకు కేటాయించాలని బొగ్గు బ్లాకుని సింగరేణికి కేటాయించాలని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్భవన్ ముట్టడికి రావడం తోటి మా అందరినీ కూడా అరెస్ట్ చేసి ఈ ఏదైతే ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ ఉందో ఆ పోలీస్ స్టేషన్ లో పెట్టడం జరిగింది. మేము కూడా ఈ పోరాటం ఇంతటితో ఆపం. ఇక ముందు అన్ని సంఘాలను కలుపుకొని కూడా ముందుకు పోవడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ కార్మికులై